అంటే అలా అని నెగెటివ్ కిందనే చెప్పను. ఐయామ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాని పెద్ద పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే. హ్మ్. బట్ అది నేను చూసింది అదే. అది ఇప్పుడు కూడా నేను చేయొచ్చు. నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హ్మ్. డిజైనింగ్‌గా. సో, దాన్ని కూడా వదిలేసారు. వదలలేదు. నేను హ్మ్. నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను గదా! హ్మ్. అంటే అది టోటల్లీ క్రియేటివ్ జాబ్ అబ్బా! అంత ఈజీగా 2 పెట్టలేను. ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకెళ్తున్నాను. నేనొక సినిమా తీసుకున్నప్పుడు టక్కున ఒక డ్రెస్ ప్రాబ్లమ్ వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ ఎళ్ళాలి. ఒకవేళ నేను ఎళ్ళలేదంటే నా ఇప్పుడున్న పేరు పోతది గదా! హ్మ్. ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే, శ్రీ కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్‌ని మర్చిపోతారాళ్ళు. నాకున్న పేరది. ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈరోజు షూట్ 1 అవర్ లేట్ అయిందనేది కూడా లేదు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్. హ్మ్. అలా ఒక బడ్జెట్‌లో చేస్తది. బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు. అండ్ తనుంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గరికి రారు. అంత బాగా ఇచ్చిన వర్క్‌ని నేను ఇప్పుడు హాఫ్‌గా చేయకూడదు. అవునా కదా! హ్మ్. అంతే తప్ప నాకేదేం లేదు. ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా. నేను మధ్యలో కూడా చేశాను. ఒక 2, 3 సినిమాలు ఫ్రెండ్స్‌యి ఉంటే కూడా నేను చేశా. హ్మ్. సో, వాట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ మీకు బాగా డిజైనింగ్ చేసిన బాగా నచ్చింది? 'చందమామ.' 'చందమామ' ఫిల్మ్. హ్మ్. రీజన్? ఎందుకంటే హాఫ్ సారీస్‌కి అప్పటిదాకా ప్లెయిన్ ఏశారు. హ్మ్. ఆ టైంలోనే వర్క్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పటికి అది నడుస్తుంది. హ్మ్. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. హ్మ్. కాజల్ గారికి ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న పేరు కూడా అదే 'చందమామ కాజల్'. నాకిష్టమైన వర్క్ అది. అంటే హ్మ్. నాకు 'దేశముదురు' ఫస్ట్ అవకాశం నాకు. అండ్ 'చందమామ' అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హావ్ దట్ వర్క్. ఇంత బండిల్ వర్క్ ఉంటది. నేను ఏదైతే స్కెచ్ వేశానో, అదే స్కెచ్ 'చందమామ' సినిమాలో ఉంటది. ఈ హ్మ్. రోజుకి నేను దాసిపెట్టేదాన్ని. హ్మ్. అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లు అంటారు కదా! నాకెందుకంటే నా చెయ్యిలు ఇలా ఏస్తే ఇక్కడ వంకర్‌లొచ్చేసాయి వేళ్ళు. హ్మ్. రెండోది నేను కాలేజ్‌కెళ్ళి రావాలి. 4:00 ఎవ్రీడే లేసి నేను లొకేషన్‌కెళ్ళి ఆ వర్క్ ఇచ్చి అప్పుడు 'అతడు' సెట్‌లో జరిగిందది. ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని. ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలాగ అయిపోయాను ఆ సినిమాకి. నిద్ర సరిపోయేది కాదు. హ్మ్. నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా! మెయిన్ నాది కాలేజ్. అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. అయిన తర్వాత అసల చాలా హార్డ్ వర్క్ చేశాను దానికి. హ్మ్. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విషయంకొచ్చేసి సినిమాలు స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎందుకొచ్చింది మీకు? ఏది? మూవీస్ మామూలుగా ఆ! డిజైనింగా? డిజైనింగ్ టు మళ్ళీ కంప్లీట్ మూవీస్‌లో యాక్ట్ చేయాలి. మూవీస్ యాక్టింగ్ నాకు థాట్ రాలేదు. హ్మ్. యాక్చువల్‌గా నాకు ఇంట్రెస్ట్. యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది గానీ, స్టార్టింగ్‌లో ఉండేది ఎలాగో డిజైనర్‌గా ఫుల్ బిజీ ఉన్నాం. హ్మ్. నేను డిజైనింగ్ చేసేటప్పుడు ఏ క్షణం నేను ఖాళీ లేను. హ్మ్. నేను ఫుడ్ గూడా తింటూ కార్‌లో బాక్స్ పెట్టుకొని తింటూ ఎళ్ళేదాన్ని నేను. అంటే జనరల్ నేను లొకేషన్‌లో తినను ఎక్కువ ఫుడ్. నా ఫుడ్ నేను క్యారీ చేస్తా. హ్మ్. అలాంటప్పుడు కార్ ఎక్కంగానే డ్రైవర్ ఉండేవాడు, నడుపుతా ఉండేవాడు. నేను తింటా ఎళ్ళేదాన్ని. అంత టైం లేని టైం నేను చూసా డిజైనింగ్‌కి. అంటే హ్మ్. ఫుడ్ తినే టైం కూడా నాకుండేది కాదు. హ్మ్. అండ్ రెండోది యాక్టింగ్ అనేది కోవిడ్ టైంలో అంతకుముందు ఉండేది కానీ నేనెప్పుడు పెద్ద ఎక్కువ ఫోకస్ పెట్టలేదబ్బా యాక్టింగ్ మీద. చేయాలంటే ఎవరన్నా అడిగితే ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేవాడుగా నేను అన్ని సినిమాలు చేసేటప్పుడు. హ్మ్. వాడెప్పుడు చేసేదాన్ని గాదు. కానీ తేజ గారు మాత్రం ఎవరన్నా డబ్బింగ్‌కి ఎవరైనా రాలేదనుకో, నాతో డబ్బింగ్ హ్మ్. చెప్పించేవాడు. హ్మ్. ఎవరన్నా ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు మిస్ అయ్యారో, లేతే ఇంకెవరైనా మిస్ అయ్యారనుకో, వాళ్ళది చేపిచ్చేసేవాడు. అలా ఆయన మాత్రం బాగానే మూవీస్‌కి అవసరమైనప్పుడల్లా వాడేవాడనమాట. ఇది హ్మ్. డబ్బింగ్ విషయంలో కానీ, ఏదన్నా సెలబ్రిటీ సీన్స్ ఉంటే మనకు కనిపించినయి ఉంటాయి కదా! ఎనకవి. హ్మ్. అవి ఎందుకు 'నేనే రాజు నేనే మంత్రిలో' కాజల్ డూపంతా నేను చేశా. అవునా? ఆమె చచ్చిపోయే సీన్‌ల దగ్గర నుంచి అన్నీ నేనే. ఆ కర్నూలు ఎండ్‌లో మొత్తం ఇక శవంలో పడుకోమంటే అలాగే పడుకో రాణా గారితో. హ్మ్. డూప్. హ్మ్. ఆమె డేట్స్ ఏమో ఖాళీ లేవప్పుడు. హ్మ్. కాజల్ డూప్ అన్నీ నేను చేశా. హ్మ్. 'నేనే రాజు నేనే మంత్రి.' హ్మ్. బ్యాక్ అట్లా. షాట్సు, సెవెన్ అన్నీ, సీన్స్ మొత్తం. అన్నీ హ్మ్. నేను అదెందుకంటే కర్నూల్‌లో జరిగింది. హ్మ్. నాతో పాటు ఆర్టిస్టులు చాలా మంది ఉండే ఆ రోజు. ఎందుకంటే ఆమె రాలేదు. బట్ డూపే కదా! హ్మ్. కనిపించదు. ఎలాగో చచ్చిపోయినప్పుడు ఇది కప్పేస్తారు. బ్యాక్ షాట్స్, లాంగ్ షాట్స్ ఈజీ కదా! హ్మ్. గెటపేసి మేకప్ అంతా ఇలా పడిపోయినట్టు అయి ఏసి హ్మ్. చేశారు. హ్మ్. అలాంటివి చేసేదాన్ని. హ్మ్. అండ్ కంప్లీట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే 'నేకెడే' గదా! కంప్లీట్ అంటే నేను అంతకుముందు ఒక సినిమా చేశానబ్బా! అదే హ్మ్. డిజైనర్‌గా 'వలయం' అని చెప్పి ఒక సినిమా చేశా. హ్మ్. అందులో హీరోయిన్‌కి ఫ్రెండ్ క్యారెక్టర్. హ్మ్. అది మా స్టూడియోలోనే చేశారు షూట్. ఆ రోజు అమ్మాయి ఎవరో మిస్ అయింది. నన్ను పెట్టేశారు. హ్మ్. అది కూడా కీ క్యారెక్టరే. సినిమా థియేటర్‌కెళ్ళది. హ్మ్. అందులో చాలా మంది కూడా అది కూడా చూసి అడిగారు. "నువ్వు అందులో చేసావు కదా!" అని. హ్మ్. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చేయాల్సొచ్చింది. హ్మ్. ఇంట్రెస్ట్‌తో హీరోయిన్ గాదు. కానీ ఇంట్రెస్ట్‌తో ఫస్ట్ సినిమా అంటే ఆ! 'నేకెడే'. అదే. హ్మ్. కానీ ఎందుకు ఆ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాల్సొచ్చింది? ఇప్పటికి చేసినందుకు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఓకే. చేసినందుకు హ్యాపీగానే ఫీల్ లేదు, లేదు. అవుతున్నారా? నాకు రిగ్రెట్ ఉండదు. నేను హ్మ్. తెలిసే చేస్తా. వితౌట్ మై కన్సర్న్ నేనేది చేయను కదా! హ్మ్. నాకు కాన్షియన్స్‌లో ఏమంటే ఒక మతి కరెక్ట్‌గా ఉండే చేస్తాను కదా! అంటే బట్ ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తది గదా! సినిమా చేయాలన్నప్పుడు 'ఆర్‌జీవి' గారు లాంటి డైరెక్టర్స్ అహా! వచ్చి లేదు, లేదు. సినిమా అది చేయాలి ఎలా అన్నప్పుడు అంటే హ్మ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఆర్‌జీవి' గారితోనే సినిమా చేయాలని కానీ ఇది గాని నాకు ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. దట్ మీన్స్ అలాగని నేను నెగెటివ్ కాదు ఆయనకి.
అందరూ నేను అప్పుడు దాకా ఒక డిజైనర్ దానిలోనే ఉన్నాను నేను. యాక్టివ్ మైండ్‌లో నేను లేను. నన్ను ఆ మూవీ అప్పుడు పిలిచినప్పుడు కూడా కోవిడ్ లాక్‌డౌన్‌లో ఉన్నాం మనం. బయటకొస్తే చాలు అనే మైండ్ సెట్‌లో ఉన్నాం. బికాజ్ ఆ సినిమాకి గూడా నేను చెప్తున్నా. వెరీ బ్యాడ్ మైండ్ సెట్‌లో ఉన్నాం అందరం. రైట్? డిప్రెషన్. అప్పటికే 1 ఇయర్ దాటేసింది. మనం లోపల ఉండి. అయిన తర్వాత నాకు పిలిచారు అలాగా సినిమా ఉంది ఆర్‌జీవి గారిది మీరు రావాలండి అంటే నేనేమనుకుంటా డిజైనింగ్ అనుకుంటానా? యాక్టింగ్ అనుకుంటానా? డిజైనింగ్. అనుకుంటాం. ఆబ్వియస్లీ అలాగే ఎళ్ళా. హ్మ్. ఎళ్ళిన తర్వాత ఆయన నాకు ఎవరైనా సినిమా నేరేట్ చేస్తారు. ఎనీ టెక్నీషియన్‌కి ముందు మేజర్ టెక్నీషియన్స్‌కి సినిమా నేరేట్ చేస్తారు. చేసిన తర్వాత నేను "నువ్వు యాక్ట్ చేయాలి ఇందులో" అన్నారు. 10 నిమిషాలే. 10 నిమిషాలే చెప్పారు నాకు. "నువ్వు యాక్ట్ చేయాలి చేస్తావా?" అన్నారు. "చేస్తా సార్ ఏదైతే ఏముంది" అన్నా. ఇలాగే అన్నా నేను. "ఏదైతే ఏముంది చేస్తా సార్" అన్నా. అంత డీటెయిలింగ్ అంటే కూడా మనకేం లేదు. చేస్తాను రేపు వెళ్ళిపోదామా షూట్‌కి అంటే ఎల్లుండి వెళ్దాం సార్ అన్నా. హ్మ్. అంతే. అసలు స్క్రిప్ట్ గాని ఏం లేదు. ఏం తెలీదు. ఏం లేదు. హ్మ్. అంతే. హ్మ్. అదే అంటే జరిగింది. ఏం లేకుండా స్టార్టింగ్‌కి పిలిచినప్పుడు బోల్డ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు మీకేమి అంటే అంటే నాకాయన ఏం ఫస్ట్ టైమ్ చెప్పారంటే, యాక్టింగ్ ఫుల్ లెంగ్త్ రోల్. బోల్డ్ అన్నప్పుడు హ్మ్. నాకేమంటే నువ్వు యూ కెన్ వేర్ అంటే ఆయన కబడ్డీ అన్నీ చూసారుగా. హ్మ్. నువ్వు షార్ట్‌లేసుకుంటావు కదా! అలాగే షార్ట్ ఏసుకో. హ్మ్. నీకు ఎక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే నాకు చెప్పు అన్నారు. హ్మ్. ఆయన ఇచ్చారు షార్ట్ ఏసుకొని నేను అంటే శారీసే ఎక్కువ ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ ఏమైనా ఉన్నప్పుడు షార్ట్ ఉంటది. షార్ట్ ఏసుకో అని అన్నారు. హ్మ్. నేను షార్ట్ ఏసుకొని చేశా. హ్మ్. అండ్ క్లీవేజ్ అదంతా అన్నప్పుడు ఎక్కడ మీరు నో చెప్పడం గాని అవసరమా? అంటే ఇప్పుడు ఆయన కెమెరా ఇప్పుడు ఈయన ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు నన్ను ఏ యాంగిల్‌లో తీస్తున్నాడో నాకు తెలీదుగా. ఓకే. ఓకే. కైండ్ మీకు ఆఫ్. షూట్ ఎలా జరుగుతుందో తెలీదు. ఆయన ఏం చెప్తే ఇప్పుడు అది చేసి హ్మ్. ఒక ఎలా ఉంటదంటే ఆర్టిస్ట్‌కి హ్మ్. డైరెక్టర్ ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయనప్పుడు మనం అన్నీ చూడం. బట్ ఆయన కెమెరా ఏ యాంగిల్‌లో పెడుతుందో అనేది కూడా నేను చూడను. ఇప్పుడు అది నాది ప్రొఫైల్‌లో ఉందా? ఫుల్‌లో ఉందా? మిడ్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? కూడా నాకు తెలీదు. హ్మ్. కెమెరా పెట్టుకున్నా నేను మీతో మాట్లాడుతున్నా. లైక్ దట్. హ్మ్. అది. మనం వన్స్ ఆ మూవీ ఒకటి నేను కమిట్ అయ్యి నేను చేస్తా అన్నప్పుడు మనం దేనిలోను కెలగకూడదు. నువ్వు ఈ కెమెరా ఇలా ఎందుకు పెట్టావు? నువ్వు అలా పెట్టావు. అండ్ రెండోది నేనెప్పుడూ అసలు చూడలేదు కూడా చూడలేదు అది. నాకది అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చూపిచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను. ఓహో! ఇయన్నీ తీశారా అనుకున్నాను నేను. హ్మ్. అంటే దట్ మీన్స్ ఎందుకంటే నేను పడుకున్నాను ఇలా ఉన్నాను. కెమెరా తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఇలా పెట్టినప్పుడు నాకేం తెలుస్తదది? హ్మ్. అలా ఎందుకంటే ఇప్పుడు నేను అది బ్లేమ్ చేయడానికి కూడా నేను అనను. నా నేను మైండ్ బాగానే ఉండే నేను చేశా. అలాంటప్పుడు హ్మ్. బ్లేమ్ చేయకూడదు. హ్మ్. బట్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అవంతా ఏం లేవా? నాకప్పుడు అసలు తెలీదు కదా! తర్వాత ఏం లేదు. నేను నేను చేశానది. తర్వాత మా ఫాదర్ చూడలేదు. మా మదర్‌ని చూడమన్నా నేను. నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఎక్కడప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా. హ్మ్. రిలీజ్ అయినప్పుడు. ఇప్పటికి ఆ ఫిల్మ్ మీరు చూడలేదా? నేను చూడలే. హ్మ్. మా అమ్మ చూసింది. హ్మ్. ఆమెని అడిగా ఎలా ఉంది మా అన్న. హ్మ్. అంతేం లేదు మా ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడట్లేదు అలాగా అన్నారు. హ్మ్. అంతే. ఇంక నేనేం మాట్లాడలే. హ్మ్. దాని మీద డిస్కషన్ కూడా లేదింకా. హ్మ్. అదయిపోయింది. దాని తర్వాత ఏదో నా ఇంటర్వ్యూలో నా పనిలో నేనున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 సినిమాలు చేశాను. ఆర్‌పి గారితో ఒకటి చేశాను. హ్మ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ. హ్మ్. థ్రిల్లర్ కైండ్ ఆఫ్. ఇంకోటి సైకో థ్రిల్లర్ చేశాను. హ్మ్. అంతే. హ్మ్. అలా ఇంకేం లేదు. దాని మీద ఎప్పుడు మా ఇంట్లో అంత డిస్కషన్ ఉండదు. అండ్ దాని తర్వాత వచ్చిన 'బిగ్ బాస్' ఆపర్చునిటీ కూడా 'ఆర్‌జీవి' గారి వల్ల వచ్చింది అని ఒక రూమర్ ఉంది. లేదే నిజమేనా? హ్మ్. ఆర్‌జీవి గారి వల్ల. ఇప్పుడు ఒక కంటెంట్ ఒక తెలిసిన ఫేమ్ ఉన్న అమ్మాయో లేదా ఏ విధంగా పాపులర్ అయిన అమ్మాయి కావాలి హ్మ్. కదా! హ్మ్. అలా అయినప్పుడు నాకేమి ఆర్‌జీవి గారి వల్ల వచ్చింది అలా ఏం లేదండి. హ్మ్. నాకింకా ముగ్గురం నేను, ఆషు ఇంకెవరో ముగ్గురం వెళ్తే కూడా ఆయన నాకు సపోర్ట్ చేశారు. బయట నాకు లోపల ఉన్నాను నాకు తెలీదు కదా! హ్మ్. అని అన్నారు. లేదు. బికాజ్ వి హావ్ గుడ్ టర్మ్స్ అంతే. నేను బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పటికి ఏదైనా అవసరం నేను చేస్తే మాట్లాడతారు. అంతే. హ్మ్. అలానే ఓవర్ లిమిట్స్ దాటేసి పోను నేను. హ్మ్. హ్మ్.